హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నదే. దీనికోసం నేను ముందుగా 2 మామిడికాయలు తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్నాయి, ఈ రసాల కాయలు అంటారు కదా, అవి తీసుకున్నాను నేను. ఈ కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి. ఇవి ఇంకా కొంచెం లేతగానే ఉన్నాయండి, ఇంకా టెంక పూర్తిగా కట్టలేదు. అప్పటికప్పుడు తినడానికి చేసుకుంటున్నాను ఈ పచ్చడి నేను ఒక 2 కాయలతో. చాలా బాగుంటుందండి ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు. మధ్యలో ఇంకా పూర్తిగా టెంక కట్టలేదు, జీడి అన్నది ఉంది. చూడండి, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి అప్పటికప్పుడు తినేయవచ్చండి, తొందరగా ఊరిపోద్ది. మనకి మామిడికాయ ముక్కలన్నా చిన్నగా ఉండడం వల్ల పచ్చడి అన్న తొందరగా ఊరిపోద్ది. ఒక 3 డేస్కి తినేయచ్చు, అంత బాగుంటుంది పచ్చడి. చూడండి, ఇలాగే మిగిలిన ముక్కలన్నీ కట్ చేసి తీసుకుందాం. ఇలా టెంక ఇంకా జీడితోటి ఉంది కదండి, దీన్ని ఇంకా తీసేద్దాం. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది పచ్చడి మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకున్న వెంటనే కలిపేసుకోకూడదండి పచ్చడి అన్నది. ఒక 2 గంటలన్నా ఫ్యాన్కి ఆరనివ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం ఒక 2 గంటల వరకు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక 5-6 స్పూన్ల దాకా మెంతులు, ఆవాలు 2 స్పూన్ల మెంతులు వేసుకుని వేయించుకుందాం. ఈ ఆవాల క్వాంటిటీ అన్నది ఎక్కువ ఉండాలి, మెంతుల క్వాంటిటీ అన్నది తక్కువ ఉండాలి. వేసుకుని ఇవి బాగా దోరగా వేగిదాకా వేయించుకుందాం. చూడండి, ఇలా వేగినాయి కదా, ఇంక వేగిపోయినట్టే. ఇవి బాగా చల్లారనిద్దాం. వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు బాగా ఆరిపోయినాయి కదండి మామిడికాయ ముక్కలు అన్నది. వీటిలో ఒక కప్పుడు వరకు కారం వేసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 కప్పులు ఉంటాయండి. ఒక కప్పుడు కారం వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు దాకా సాల్టు మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవాల మెంతిపిండి, అది కూడా వేస్తున్నాను. ఒక 10 వెల్లుల్లి రబ్బలు ఇలా ఒలిచి వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ ఆవపిండి, కారం, ఉప్పు, ఈ మెంతులు, ఆవపిండి వేసుకున్నాం కదా, ఇవన్నీ మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటే బాగా పడుతుందండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను, మీరు కావాలంటే గానుగ నూనె కూడా తీసుకోవచ్చు. ఒక పావు గ్లాస్ నూనె తీసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడి చేసి వేసుకోండి, ఇలా పచ్చిదే వేయొద్దు. వేడి చేసి వేసుకోవడం వల్ల పచ్చడి అన్నది మంచి స్మెల్ వస్తుంది. వేడి చేసి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఒక పావు గ్లాసుడికి తక్కువ పోసుకున్నానండి నేను తీసుకున్న గ్లాసు పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉంటుందండి. ఆ గ్లాస్ నిండా తీసుకున్నాను నేను. ఈ ఆయిల్ కూడా మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి చేతితో బాగా కలిపేసుకుందాం. చూడండి, పచ్చడి అన్నదే దీన్ని మూత పెట్టి ఒక 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజులకి చక్కగా ఊరు ఉంటుందండి. పక్కన పెట్టేసుకుందాం. 3 రోజుల తర్వాత మూత తీసి చూస్తే పచ్చడి అన్నది ఆయిల్ పైకి తేలి చక్కగా ఊరున్నదండి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇది మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా కొత్తగా చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా కూరలు అవసరం లేదండి, అంత బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడిలో వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మామూలుగా ఉండదండి. ఈ ఆవకాయ పచ్చడి టేస్ట్ ఏ పచ్చడికి కూడా రాదండి, అంత బాగుంటుంది ఆవకాయ పచ్చడి అన్నది. మనం ముందుగా అప్పటికప్పుడు కలుపుకొని ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి అన్నది. దీన్ని ఊరింది కదండి, ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని ఏమన్నా పడితే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, సాల్ట్ తక్కువైతే. నాకైతే అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను నేను. ఇలా పచ్చడిలో కొంచెం ఆయిల్ ఇలాగే ఉండాలండి, ఎక్కువే ఉంటే బాగుంటుంది పచ్చడి, తొందరగా పాడవదు. ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని ఈ పచ్చడి కలిపిన గిన్నెలో తింటే చాలా బాగుంటుందండి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. ఫ్రెష్గా ఉన్న నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే మరి చాలా బాగుంటుందండి.
ఆవకాయ పచ్చడి అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా మనం కొత్తగా చేసిన పచ్చడి 3 రోజులు ఊరిన తర్వాత తింటే మామూలుగా ఉండదండి. దాని టేస్ట్ ఇంక చెప్పనవసరం లేదు ఇంకా. అంత బావుంటది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే పచ్చడి చేసుకోండి. ఈ మామిడికాయలు దొరికినప్పుడు లేతగా ఉన్న మామిడికాయలతో అన్నా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా. చూడండి కలుపుకుంటే ఎంత బావుందో కదా! టేస్ట్ కూడా అంతే బావుంది. చాలా బావుందండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.